తుఫాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్డీఏ శ్రేణులు నేడు రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని చెప్పారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోంతా తుఫాన్ రాష్ట్రాన్ని గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కారణంగా నేడు రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మోంతా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరం నుంచి 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తోందని తెలియజేశారు. ఈరోజు రాత్రికి సివియర్ సైక్లోన్గా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్డీఏ శ్రేణులు నేడు రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల మునక నుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని, ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులుగా ముందుకొచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సంక్షోభ సమయాల్లో ప్రజల చెంతనే ఉండాలన్నారు. తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని కోరారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తిత్లీ, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెట్లు, స్తంభాలు వంటివి కూలినా యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై 22న 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఉపసంఘంలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సతీకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన సీఎం చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ రెవెన్యూ వార్డు, ఏ నియోజకవర్గంలో ఉంటారనే దానిపైన అధ్యయనం చేసి దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ జరపాలన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛని సీఎం ప్రస్తావించారు. తమ పరిశీలనలకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నేడు జరిగిన తొలి సమావేశంలో పలు అంశాలపై చర్చించిన సీఎం ప్రతిపాదనలపై తదుపరి చర్చలకు వారంలో మరోసారి సమావేశం అవుదామని తెలిపారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ తీవ్రతపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో మోంతా తుఫాన్ తీరం దాటుతోంది అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేష్కు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లోకేష్ వెల్లడించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వదని హోంమంత్రి ఒక ప్రకటనలో కోరారు. సంచలనాల కోసం, వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టేలా వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. అభూత కల్పనలు, అవాస్తవాలు తప్పుదారి పట్టించేలా తుఫానుకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి వెళితే ఆ ప్రభావం ముంపు ప్రాంతాల ప్రజలు, వారి కుటుంబ సభ్యులపై తీవ్రంగా ఉంటుందని, దీన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వొద్దని హోంమంత్రి ఒక ప్రకటనలో కోరారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ హెచ్చరిక వచ్చినప్పటి నుంచి సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయిందని, గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిత వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ తాను ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు నిర్వహించి అన్ని విభాగాలను అలర్ట్ చేశామని, యంత్రాంగాన్ని సిద్ధం చేశామని అనిత చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేయడానికి అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని, జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు తుఫాను సహాయక చర్యలకు అవసరమైన నిధులను విడుదల చేశారని వివరించారు. అలాగే కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేస్తోందని ఆ ప్రకటనలో హోంమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు వేగంగా సమాచారాన్ని చేరవేసే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలు తుఫాను వార్తల కవరేజ్ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అనిత అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లపై తుఫాను గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు పెట్టే థంబ్నెయిల్స్ ప్రజలను భయపెట్టేలా ఉంటున్నాయని అన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో పెడుతున్న కొన్ని థంబ్నెయిల్స్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని, ఈ మేరకు ఆర్టీజీ సెంటర్ నుంచి తమకు సమాచారం వచ్చిందని అనిత తెలిపారు. సంచలనాల కోసం పెట్టే తప్పుడు హెడ్డింగులు, థంబ్నెయిల్స్ కారణంగా ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇది ప్రజల్లో అలజడికి కారణమవుతుందని, ఈ నేపథ్యంలో తుఫాను విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కాకుండా వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వార్తల కవరేజ్ చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను అనిత కోరారు. తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్ కి, అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైం కి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీంలతో పాటు ఇంకొక 3 టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులు
జిల్లాలకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్ గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా, మత్స్యకారులు ఈ టైంకి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ ని స్పెషల్ గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్ గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ ని, నోడల్ ఆఫీసర్స్ ని కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు గానీ, తుఫాను ప్రభావాన్ని గానీ తట్టుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మోంతా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మికులు, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాల నుండి ప్రజలను తరలించేందుకు 222 సురక్షిత పునరావాస కేంద్రాలను గుర్తించామని, అందులో అవసరాన్ని బట్టి 162 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఒకటి మచిలీపట్నం, రెండవది గుడివాడలో ఉన్నాయన్నారు. నావికాదళం, సైనిక దళం సేవలను కూడా అవసరమైన పక్షంలో వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి మచిలీపట్నం మండలంలోని తాళపాలెం పంచాయతీ గిరిపురంలో మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంగినపూడి బీచ్ను సందర్శించి అక్కడ ఎగిసిపడుతున్న అలలను, బలమైన ఈదురుగాలులను పరిశీలించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రతినిధులతో మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగమంతా పూర్తిగా ఏర్పాట్లు చేసిందన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్తు తదితర అన్ని ప్రభుత్వ శాఖలు తుఫాన్ సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా అప్రమత్తంగా ఉన్నారన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా మొబైల్ నెట్వర్క్కు సంబంధించి అదనంగా జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అన్ని పునరావాస కేంద్రాల్లోనూ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. వాతావరణ శాఖ ప్రకటించిన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులందరికీ సెలవులు ప్రకటించామని, వారితో పాటు ప్రజలందరూ కూడా బయటకు రాకుండా సురక్షితంగా వారి ఇండ్లలోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి ఆదేశించారు. గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద తీసుకోవలసిన రక్షణ చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గండ్లు తెగిన చెరువుల వద్ద నిఘా పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను తీరం దాటి వాతావరణం అనుకూలించే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం, నెక్కల గొల్లగూడెం, ఆగిరిపల్లి గ్రామాల్లో మంత్రి పార్థసారథి అధికారులతో కలిసి పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద మంత్రి పర్యటించారు. అక్కడి పరిస్థితులపై మంత్రి అధికారులను అడిగి ఆరా తీశారు. తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యలపై అధికారులు స్థానిక ప్రజలతో చర్చించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. గండ్లు తెగిపోయిన చెరువుల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని, అధికారులు చెప్పే సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. తుఫాన్ తీరం దాటి వాతావరణం అనుకూలించే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు అందాల్సిన సహాయ సహకారాలపై మంత్రి స్థానికులకు వివరించారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గండ్లు తెగిన చెరువుల వద్ద నిఘా పెట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
మోంతా తుఫాను వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో దక్షిణంలో 11, ఉత్తరంలో 7 సురక్షిత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా అవసరమైతే అదనంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కేంద్రాల్లో మంచినీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలతో పాటు వారికి కావలసిన మంచి ఆహారం అందిస్తున్నామన్నారు. మచిలీపట్నం మండలంలోని సుల్తాన్ నగరం గోల్డ్ కన్వెన్షన్ హాల్ 50వ డివిజన్లోని నారాయణపురంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర పర్యటించారు. అక్కడ మోటార్లతో మురికి కాలువలోని నీటిని పక్కనున్న చెరువులకు తోడే కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. సుల్తాన్ నగరంలో మంత్రి మురుగునీటి వ్యవస్థను పరిశీలించారు. అనంతరం 50వ డివిజన్ నారాయణపురంలోని వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, అక్కడే పై భవనంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. మంత్రి డివిజన్లోని వీధులన్నీ కాలినడకన వర్షపు నీటిలోనే తిరిగి అక్కడి ప్రజలతో మమేకమై వారు ఎలా ఉన్నారంటూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో మురికి కాలువలు వర్షపు నీటితో నిండిపోయి పొంగి రోడ్డుపైన నిలిచిపోవటం మంత్రి గమనించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ రహదారి ఎత్తు తగ్గడంతో వర్షపు నీరు ఇండ్లలోకి వస్తోందని, మోకాటి లోతులో నీరు ఉందని, పిల్లలు జ్వరాలు జబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నారని, కొందరు ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వెంటనే స్పందిస్తూ వారు ఎలాగున్నారని తెలుసుకోవడానికి తానొచ్చానని అంటూ వారి ఇబ్బందులను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నారాయణపురంలోనే సుందరయ్య భవన్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని, అక్కడ ప్రజలకు ఆహారం, మంచినీరు తదితర సౌకర్యాలతో పాటు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశామన్నారు. శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలోని 40, 42, 50 డివిజన్లలో శివగంగా ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షపు నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేసి బయటకు దూరంగా మళ్లిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఉచితంగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామని, జ్వరం, జలుబు, దగ్గు తదితర అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే ప్రతి సేకరణ చేపట్టాలని సిపిఐ సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మోంతా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే ప్రతి సేకరణ చేపట్టాలని సిసిఐ సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలకు 8,110 రూపాయలు కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఆ తర్వాత కపాస్ కిసాన్ యాప్లో అదే విఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ ప్రకారం సిసిఐ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల ద్వారా జిన్నింగ్ మిల్లుల ద్వారా మాత్రమే పత్తిని అమ్ముకోవాలని కోరారు. ఇందుకోసం జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, దిగువ స్థాయి సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ విఏఏలు రైతులకు పూర్తి సహకారం అందించేలా పర్యవేక్షించి కొనుగోలును విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తుఫానును ఎదుర్కోవటానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, కీలక శాఖల సిబ్బంది తుఫాను ప్రతిస్పందన చర్యలలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, క్షేత్రస్థాయి యంత్రాంగమంతా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసాతో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎన్టీఆర్ జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్ పరిశీలించి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ఎదుర్కోవడానికి అవసరమైన జేసీబీ, ట్రాక్టర్లు, యంత్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, కీలక శాఖల సిబ్బంది తుఫాను ప్రతిస్పందన చర్యలలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, క్షేత్రస్థాయి యంత్రాంగమంతా సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. అవసరమైన యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉన్నాయని, ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఇది తీవ్ర తుఫానని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఏర్పాట్లు, చర్యలపై తమ ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ అవేర్ వెబ్సైట్ ద్వారా తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తుఫాను ముప్పు పొంచి ఉన్న గ్రామాల, ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా కాలువల్లోని నీటిని నియంత్రిస్తున్నామని, బుడమేరుపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. నేడు నగరంలో భారీ వర్షం కురుస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు బయట తిరగవద్దని, దుకాణాలు మూసి ఉంచాలని సూచించారు. రైతులు పంట కోతలు కొయ్యరాదని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఇప్పుడు ఈరోజు తుఫాను వచ్చింది. అట్లా ఉన్నప్పుడు నిజంగా మనము చేసిన ప్లానింగ్ మేరకు ఫీల్డ్లో అట్లా అవుతా ఉందా లేదా, ప్రాక్టీస్లో, యాక్షన్లో మనము చేసిన ప్లాను ట్రాన్స్లేట్ అవుతుందా లేదా, దానికోసం కూడా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజము ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. మనకు ఎవ్రీ మినిట్ రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటిదాకా అయితే ఏది కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్ మన జిల్లాలో, మన ఎన్టీఆర్ జిల్లాలో రిపోర్ట్ కాలేదు. మనకు కావాల్సిన మెన్, మెటీరియల్, టీమ్, రిలీఫ్ సెంటర్సు, తర్వాత లో లయింగ్ ఏరియాస్ నుంచి వాటర్ డ్రైన్ అవుట్ చేసే కోసం కావాల్సిన ఎక్విప్మెంట్, మెషినరీ, ప్లాను అంతా రెడీగా ఉంది. నిజంగా చెప్తే అంటే ఇంత ప్రిపేర్నెస్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ఈ తుఫాన్కు మనము ఎదుర్కోవడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా బయటలో ఈ హోర్డింగ్స్, పెద్ద పెద్ద చెట్లు, అంటే ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా ఐడెంటిఫై చేస్తాము. అవి కూడా ఆల్రెడీ అక్కడికి మనుషులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇదే కాకుండా రైతులు అలాగే పాడి పశువులు అయితే ఉన్నాయో వీళ్ళు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఈ వరిని ప్రస్తుతానికి ఈరోజు రేపు హార్వెస్టింగ్ షెడ్యూల్ ఉంటుంది, దయచేసి చేయకండి అని అప్రమత్తం చేశాము. అలాగే పశువులకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పశువుల్ని బయటికి వదలడం కానీ ఇవన్నీ చేయకుండా దయచేసి ఇంట్లోనే కట్టేసి అక్కడే ఆ గడ్డి ఇవన్నీ పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్క అధికారులకి, అట్లాగే గ్రామాల్లో కూడా గ్రామసభ పెట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. ఇంకా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్తుంటారు మత్స్యకారులు, వాళ్ళకి కూడా దయచేసి చేపలు పట్టడానికి వెళ్ళకండి, వర్షం అయ్యేంత వరకు అని అలర్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో మంతా తుఫాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి రిలాక్స్ అని కాదు, అలర్ట్గా ఉండండి మాత్రమే చెప్తున్నాను. జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అలర్ట్గా ఉండాలి. అలాగే మీడియా మిత్రుల ద్వారా, మీ ద్వారా నా విన్నపం ఏంటంటే, ఎక్కడైనా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కడైనా వెళ్తుంటే, ఇలా సోషల్ మీడియాలో ఏదైనా పాత వీడియోలు పెట్టి ఇలాగ అయిపోయింది, ఇట్లా అయిపోయింది, ఎవరు చూడట్లేదు, ఇటువంటి ఏమంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ కంపల్సరీ వీఆర్ రెడీ టు అటెండ్, అండ్ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనం రిజాల్వ్ చేస్తాము. సో మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి ప్రజల్ని భయభ్రాంతం గురి చేయకుండా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జిల్లాలో ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజా భద్రత, క్షేమమే లక్ష్యంగా తుఫాను ప్రతిస్పందన చర్యలు తీసుకున్నామని విజయవాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు నందిగామ, తిరువూరు డివిజన్లలోనూ అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. మోంతా తుఫానుకు సంబంధించి క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా కలెక్టర్ లక్ష్మీసా విజయవాడ అర్బన్ పరిధిలోని విద్యాధరపురం జీఎన్ఆర్ స్కూల్లోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అప్పటికే ఈ కేంద్రంలో 23 మంది ఉండగా వారితో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా అల్పాహారంతో పాటు భోజనం, తాగునీరు, వైద్య సేవలు ఇలా ప్రతి విషయంలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రంలో టీవీ కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు.
అజిత్ సింగ్ నగర్ ఎంకే బిగ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వాడుక నీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పడుకునేందుకు సౌకర్యాలు, భోజన సదుపాయం వంటి అంశాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి కోట్లాది రూపాయలు డిపాజిట్ సేకరించి మోసం చేసిన అద్విక ట్రేడింగ్ కంపెనీ ఎండీ ఆదిత్య, అతని భార్య సుజాత, మరికొందరు కీలక ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. అధిక వడ్డీ వస్తోందని ఆశపడి డబ్బులు కట్టి మోసపోవద్దని, ప్రభుత్వ లైసెన్స్ ఉన్న సంస్థల్లో మాత్రమే పొదుపు చేసుకోవాలని సూచించారు. నగరంలో బందర్ రోడ్డు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా 4 నెలల క్రితం వెలుగులోకి వచ్చిన అద్విక ట్రేడింగ్ మార్కెటింగ్ కంపెనీ మోసం కేసులో ప్రధాన నిందితులైన తాడేపల్లి ఆదిత్య, సుజాత దంపతులతో పాటు వారికి సహకరించిన 2 కీలక ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్ 26న బాధితుడు గణేష్ చంద్ర, అతడి కుటుంబ సభ్యులు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేల మంది బాధితులు కావటం, నష్టపోయిన మొత్తం 140 కోట్ల వరకు ఉండటంతో లోతైన దర్యాప్తు కోసం విజయవాడ పోలీస్ ప్రత్యేక బృందాలను నియమించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. అద్విక ట్రేడింగ్ కంపెనీ వ్యవస్థాపకులు తాడేపల్లి ఆదిత్య మాటలు నమ్మి 53 లక్షలు డిపాజిట్ చేసినట్లు గణేష్ చంద్ర పోలీసులకు తెలిపారు. తనకు తిరిగి 13 లక్షలు ఇచ్చి కంపెనీ మూసివేశారని, న్యాయం చేయాలని కోరడంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో సంస్థ ఎండీ ఆదిత్య, అతడి భార్య సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. ఏజెంట్లు బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీదేవిని అరెస్టు చేసినట్లు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ కేసుల్లో 1355 మంది వరకు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 2022 నుండి ఇప్పటి వరకు అద్విక ట్రేడింగ్ కంపెనీ అధిక లాభాల ఆశ చూపి ప్రజలను మభ్యపెట్టి సుమారు 1400 మంది వద్ద నుండి సుమారు 350 కోట్లు డిపాజిట్లు సేకరించి దానిలో కొంత భాగాన్ని దుబాయ్లో ఉన్న కెబానా ట్రేడింగ్, మల్టీ బ్యాంకింగ్, ఫారెక్స్ వంటి విదేశీ ప్లాట్ఫామ్లకు బదిలీ చేశారని తెలిపారు. డబ్బులకు ఆశపడి కొంతమంది ఏజెంట్లు ప్రజలకు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డిపాజిట్స్ సేకరించడంలో సహకరించారన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్లో సుమారు 14 కోట్లు లాస్ వచ్చిన కొత్తగా సేకరించిన డిపాజిట్స్ని పాతవారికి వడ్డీ కింద ఇచ్చారు. డిపాజిట్లలో సుమారు 4 కోట్ల రూపాయలతో ఆదిత్య చేరస్తులు కొనుగోలు చేశారు. 100 crores ప్రాపర్టీస్గా మార్చాడా అనేది మనం తేలాల్సి ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ 100 + 21 + 4 125 crores, 135 crores లోజర్స్కి ఈ 125 crores మనం కానీ కేసు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే అందరికీ న్యాయం చేయొచ్చనే అవకాశం ఉంటుంది. సో దాని గురించే ప్రయత్నాలు చేస్తున్నాము. అద్వైక కేసు, అదేవిధంగా యూపిక్స్ కేసు, ఈ 2 కేసులు కూడా మనము స్పెషల్ కోర్టులో, ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత గవర్నమెంట్కి రాసి ఖచ్చితంగా ఈ 2 కేసెస్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కాబట్టి ఈ 2 కేసెస్లో ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి స్పెషల్ కోర్ట్ వేపించి త్వరగా మనకు ఇది కంప్లీట్ అయ్యేటట్టు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేట్టు చూస్తాము. ప్రజలకు ఒక విన్నపము, దయచేసి ఇటువంటి వైట్ కాలర్ అఫెన్సెస్ బారిన పడద్దు. మీరు చాలా దాంట్లో చాలా లూజ్ అవుతారు. సో ఇటువంటి కేసెస్ ఇంకా కొన్ని ఉన్నాయనేది మాకు తెలుస్తూ ఉంది. సో ప్రైవేట్ చిట్ వాళ్ళకు కూడా అందరికీ చెప్తున్నాము, ప్రైవేట్ చిట్స్ వేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక సమయంలో లాస్ అవుతారు కాబట్టి దయచేసి వీటికి దూరంగా ఉండాల్సిందిగా నేను ప్రజలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నగరంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి అక్కడి ప్రజలకు జాగ్రత్త సూచనలిచ్చారు. తుఫాను సమయంలో ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం సమయంలో పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది వంటి అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. వాగులు, వంకలు పొంగినప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చి వరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా విజయవాడ గ్రామీణం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును కలెక్టర్ లక్ష్మీసా అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని సూచించినట్లు పేర్కొన్నారు. చనిపోయి దశాబ్దాలు గడిచిన మరుపురాని ప్రజానేతగా ప్రజల గుండెల్లో వంగవీటి రాధాకృష్ణమూర్తి నిలిచారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అండగా నిలిచారని, అందుకే ఆయనను ఆంధ్ర రాబిన్ హుడ్ అని పిలుస్తారని తెలిపారు. స్వర్గీయ వంగవీటి రాధాకృష్ణమూర్తి 51వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధాకృష్ణమూర్తి అభిమానులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంగవీటి రాధ మాట్లాడుతూ రాధాకృష్ణమూర్తి పోరాటాల స్ఫూర్తితోనే వంగవీటి రంగా ప్రజల కోసం పనిచేశారని కీర్తించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాధ ఎక్కువగా చదువుకోకపోయినా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అండగా నిలిచారని, అందుకే ఆయనను ఆంధ్ర రాబిన్ హుడ్ అని పిలుస్తారని తెలిపారు. వంగవీటి రాధారంగ అభిమానులు మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణమూర్తి పేద ప్రజలు, విద్యార్థుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. ఆయన వేసిన బీజమే నేడు మహావృక్షమై అనేక నాయకులను పుట్టించిందన్నారు. ప్రజల కోసం రాధారంగ తమ ప్రాణాలను అర్పించారని వారు పేర్కొన్నారు. రాధా గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన పోరాటాల నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకుని తర్వాత రంగా గారు, రాధా గారు ఉన్నప్పుడే యునైటెడ్ ఇండిపెండెన్స్ అంటూ స్థాపించి విద్యార్థుల సమస్యలకి ఒక వేదిక కావాలని చెప్పని గుర్తించారు. ఎక్కువగా చదువుకోకపోయినా సరే విద్యార్థుల సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని యునైటెడ్ ఇండిపెండెన్స్ ద్వారా స్టూడెంట్స్కి అండగా నుంచోవడం కాకుండా ట్రేడ్ యూనియన్లు కానీ, అంటే ఒక రాజకీయ వేదిక కాకుండా ఒక సమాంతర వేదికలాగా ప్రజలందరికీ ప్రజా సమస్యల మీద ఒక అండగా నుంచున్నారు. అందుకనే ఈనాటికి కూడా ఆంధ్ర రాబిన్ హుడ్ ఎవరని చెప్పంటే అది వంగవీటి రాధా గారు అని చెప్పి అంటూ ఉంటున్నారు. రాధా గారి తర్వాత అదే వేదిక మీద నుంచి రంగా గారు వచ్చారు. రంగా గారి తర్వాత నుంచి ఎంతోమంది నాయకులు పుట్టుకొచ్చారు. అంటే ఆ రోజు బీజం వేసింది, మొత్తం ఇంత ఒక వేదిక తయారు చేసింది పెద్ద రాధా గారు. ఇవాళ ఆయనకి నివాళులు. రంగా గారు వీళ్ళని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళు ఏంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పటికీ వీళ్ళు పెద్దగా చదువుకోకపోయినా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా విద్యార్థుల పట్ల
విపరీతమైనటువంటి ప్రామాణ్యాలు ఉండేవి. రాధా గారు అయితే ఆ రోజుల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు, ఫీజులు కట్టేవాళ్ళు, ఐటీఐలో సీట్లు ఇప్పించేవాళ్ళు. రంగా గారు అయితే ఒకానొక దశలో ఒక విద్యార్థి యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున పోటీ చేస్తే అతను కంపల్సరీ మనకేంటంటే కాలేజీలో గెలుస్తాం, అతనికి ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు, ఫీజు కడితే కానీ అతను పోటీ చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఆయన ఆ రోజున విజయవాడ సబ్ జైల్లో ఉండగా మేము వెళ్ళి అడిగితే ఆయన చేతికి ఉన్నటువంటి వేలు తీసుకెళ్ళి ఇది అమ్మి కానీ తాకట్టు కానీ పెట్టి అతను ఫీజు కట్టమని చెప్పి అన్నాడు. అటువంటి నాయకులు, అటువంటి నాయకత్వంలో మేము పనిచేసాం కాబట్టి ఇవాటి వరకు కమిట్మెంట్గా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి తరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారని చెప్పనేసి ఈరోజు రాధా గారికి జోహార్లు అర్పిస్తూ నమస్కారం సెలవు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే స్టేషన్ పై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. తుఫాను ప్రభావంతో రైల్వే శాఖలు పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. రైల్వే శాఖ ముందస్తు హెచ్చరికలు, రైళ్ల రద్దుకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దూర ప్రాంత రైళ్లు, తుఫాను ప్రభావం లేని రాష్ట్రాల్లో నడిచే రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఎక్కువ రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ ఎం మర్జూకర్ తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా 120 రైళ్లను రద్దు చేశారు. తుఫాను ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ వివిధ శాఖల అధికారులకు సూచనలు చేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు, రైలు ప్రయాణాలపై కూడా దృష్టి సారించాలని, తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు సూచించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తుఫాను ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా 120 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 5 రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేయగా 16 రైళ్లను పునరుద్ధరించారు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే స్టేషన్పై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక వెలువెలబోతోంది. రైల్వే శాఖ ముందస్తు హెచ్చరికలు, రైళ్ల రద్దుకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైందని, 120 రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుశ్రుత్ ఎం మండూర్కర్ తెలిపారు. బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఎక్కువ రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం రూట్లలో వర్షాల ప్రభావంతో రైల్వే ట్రాక్లు ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేందుకు నిరంతరం పర్యవేక్షణ కోసం సిబ్బందిని కూడా నియమించారన్నారు. ఎక్కడైనా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చేయాల్సి వస్తే అవసరమైన యంత్ర పరికరాలు కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. In the view of Cyclone Manta, Vijayawada Division South Central Railway has done lot of preparatory work. Yesterday our general manager was here and he had reviewed the preparedness. Similarly, today morning our railway minister Ashwini Vaishnav ji sir has also taken stock of all the works undertaken by South Central Railway as well as the East Coast Railway and other divisions in the area, and we are requesting passengers to undertake the journeys only if it is important given the severity of the cyclone. As on now we have issued 11 bulletins on which we have cancelled around 120 trains. So as of now we have issued 11 bulletins in which we have cancelled around 120 trains, of which we have restored around 17, diverted 5 trains, partially cancelled 1, and then rescheduled around 17 trains. The thing is that long distance trains are generally rescheduled or diverted so that less inconvenience is caused to the passengers, and short distance trains, given the severity within the division and zone, we have taken a decision to cancel a few short distance trains, especially memos and passengers. We request our rail passengers to take their journeys if it is very very important and plan accordingly, and we are fully geared up and prepared.
మోంతా తుఫాన్ ప్రభావంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. మోంతా తుఫాన్ ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారి సంఖ్య తగ్గింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఊళ్లకు బస్ సర్వీసులను తగ్గించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఇబ్బందులు పడవద్దని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉన్న రూట్లలో బస్సు సర్వీసులను తగ్గించింది. విశాఖపట్నం, కాకినాడ రూట్లలో సాధారణ రోజుల్లో నడిపే సర్వీసుల కన్నా 30% సర్వీసులు తగ్గించారు. ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండటంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తోంది. మిగిలిన రూట్లలో సర్వీసును యథావిధిగా ఉన్న ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. మోంతా తుఫాన్ ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారి సంఖ్య తగ్గింది. దీంతో బస్ స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులు లేక విలవెలబోతోంది. కొన్ని ప్లాట్ఫారాల వద్ద మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం రూట్లలో బస్సు సర్వీసులను 30% తగ్గించినట్లు కంట్రోలర్ వై శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే నేడు ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంటకు ప్రయాణికుల శాతాన్ని నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సూచనల మేరకు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ఆర్టీసీ నడుపుతున్నటువంటి బస్సులో మరి మెంతా తుఫానుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారం బస్సులన్నీ కూడా గౌరవమైనటువంటి ఎండీ గారు, అలాగే కలెక్టర్ గారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు యొక్క సూచనలతోటి ఈ బస్సులన్నీ కూడా తిప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి బస్సుల సంఖ్యను కొంచెం తగ్గించడం జరిగింది. ఈ ధర్మిల మరి కొన్ని రూట్లు అయితే ఇబ్బంది లేని రూట్లో కూడా మరి ప్రయాణికుల యొక్క భద్రత దృష్ట్యా, ప్రజల భద్రత దృష్ట్యా మరి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో దాని ప్రకారం ఇవాళ ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గింది. బస్సులో వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాక ఏదైతే ఈ తుఫాను హెచ్చరికను కూడా ప్రజలైతే ఆచరిస్తూ ఉన్నారో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది దూర ప్రాంతం వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ తుఫాను హెచ్చరిక రాకముందు వచ్చినటువంటి ప్రయాణికులు అయితే దూర ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ, అలాగే మచిలీపట్నం, విశాఖపట్నం రూటు, తర్వాత చీరాలకు సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల రూట్లు అయితే కొంచెం ఎక్కువగానే తగ్గించి హెచ్చరికని ఏదైతే ఉందో అది పాటిస్తూ ఉన్నారు. మేము మనం చేసేది ఏంటంటే ఏదైతే ఈ ప్రమాదకరమైనటువంటి తుఫాను హెచ్చరిక ఉందో దయచేసి ప్రజలు కూడా దాన్ని ఆలోచించండి. బస్సులు సంఖ్య తగ్గించడం వల్ల కూడా మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో దానికి అనుగుణంగా మీరు కూడా పాటించాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. విశాలాంధ్ర సంపాదకులు కామ్రేడ్ రాఘవాచారి జీవితం జర్నలిస్టులకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆదర్శమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నేటి జర్నలిజంలో వాస్తవాన్ని వక్రీకరించి చూపించే ధోరణి పెరుగుతున్న ఈ కాలంలో రాఘవాచారి వాస్తవాలను నిజ రూపంలో ప్రజలకు అందించిన అక్షర శిల్పి అని పేర్కొన్నారు. ఆయన క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన నిబద్ధత ప్రతి జర్నలిస్ట్, కమ్యూనిస్ట్ నేర్చుకోవాలని అన్నారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో సీనియర్ జర్నలిస్టు అమరజీవి కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి వర్ధంతి సందర్భంగా సిపిఐ 36వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు బాబు పాల్గొని రాఘవాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ రాఘవాచారి జీవితం జర్నలిస్టులకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆదర్శమని అన్నారు. ఆయన విద్యార్థి దశలోనే ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. అనేక మందికి కమ్యూనిస్టు భావజాలాన్ని పరిచయం చేసి ప్రజల సేవలో నిలిచారని అన్నారు. అలాగే నేటి జర్నలిజంలో వాస్తవాన్ని వక్రీకరించి చూపించే ధోరణి పెరుగుతున్న ఈ కాలంలో రాఘవాచారి వాస్తవాలను నిజరూపంలో ప్రజలకు అందించిన అక్షర శిల్పని కొనియాడారు. ఆయన క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన నిబద్ధత ప్రతి జర్నలిస్టు, కమ్యూనిస్టు నేర్చుకోవాల్సిన అంశమని కోటేశ్వరరావు పేర్కొన్నారు.
వాస్తవాల్ని వాస్తవ రూపంలో ప్రజలకి అందించినటువంటి అక్షర శిల్పి రాఘవాచారి గారు. వారి యొక్క జీవితం ఆదర్శం. అనేక మంది యువకులకు, అనేక మంది కమ్యూనిస్టులకి ఆయన యొక్క నిరాంబరత అనేటటువంటిది నేర్చుకోవాల్సినటువంటి, క్రమశిక్షణ అనేటటువంటిది కామ్రేడ్ రాఘవాచారి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉన్నది. వృత్తిరీత్యా ఆయన న్యాయశాస్త్రం చదివినప్పుడు కూడా ఆయన నమ్మినటువంటి మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి క్రమంలో అనేక మందిని కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు తీసుకొచ్చినటువంటి కామ్రేడ్ రాఘవాచారి గారి యొక్క జీవితం కమ్యూనిస్టు శ్రేణులకి ఆదర్శం. రాబోయేటటువంటి కాలంలో వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలని మన్ననలు చేసుకోవడం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో అందరూ కూడా కమ్యూనిస్ట్ శ్రేణులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాఘవాచారి గారి యొక్క వర్ధంతి తరచూ ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 36వ డివిజన్ శాఖ కామ్రేడ్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం సీనియర్ జర్నలిస్టు బాబు మాట్లాడుతూ, సీనియర్ సంపాదకులు రాఘవాచారి అనేక మంది జర్నలిస్టులను తీర్చిదిద్దారని అన్నారు. ఆయన తుది శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాలకే అంకితమయ్యారని, జర్నలిస్టులకు ఆయన మార్గదర్శనాన్ని పేర్కొన్నారు. ఆయన ఈనాడు మన రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఒక మార్గదర్శిగా మరి అందరూ కూడా భావిస్తున్నారు. వారి శిష్యులు అనేక మంది ఈ రోజున అనేక పెట్టుబడిదారీ పత్రికల్లో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు శిక్షణా తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వ సంస్థలు ఏవీ లేని రోజుల్లోనే ఆయన మన రాష్ట్రం అంతా తిరిగి మరి శిక్షణా తరగతుల్ని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి రాఘవాచారి గారు. వారి ఈరోజు 6వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.